గదిని శుభ్రం చేసి, దేవుడికి దీపం పెట్టి, నైవేద్యం పెట్టి దేవుడిని ఆరాధిస్తేనే పూజ అని అనేది ఒక పద్ధతి మనకి. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారిప్పుడు. దేవుడి మీద చాలా విపరీతమైన భక్తి ఉంటుంది. కానీ దీపం పెట్టే సమయం లేకనో, ఏంటో వాళ్ళ డైలీ బిజీ లైఫ్ వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. అయితే వాళ్ళకు క్వెషన్ మార్క్. దీపం పెడితేనే దేవుడి మీద భక్తి ఉన్నట్టా? లేకపోతే లేదా అని మీరేమంటారు? రోజు దీపం పెడితేనే దేవుడి మీద భక్తి ఉన్నట్టు కాదు. హ్మ్. దేవుని మీద భక్తి ఉన్న వాళ్ళందరూ రోజు దీపారాధన చేయాలని కూడా లేదు. ఇక్కడ ఏమిటంటే అయినా కూడా వాళ్ళకి మంచి ఫలితాలే వస్తాయి. హ్మ్. కొంతమంది దేవుణ్ణి నమ్మకం లేకుండా ఏమి చేయని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. హ్మ్. మంచి ఫలితాలు, చెడు ఫలితాలు రావటం అందరి లైఫ్లో ఉంటుంది. కానీ దట్ డిపెండ్స్ ఆన్ అవర్ బిలీఫ్. హ్మ్. మనకి రోజు దీపారాధన చేసి వెళ్తేనే మనకి మంచి జరుగుతుంది అన్న కల్చర్లో మనం పెరిగామనుకోండి. మన తల్లిదండ్రులు, మన పెద్దవాళ్ళకు మనకి ఆ కల్చర్ నేర్పారనుకోండి. సో ఒకరోజు దీపారాధన చేయకుండా బయటికి వెళ్ళటానికి మనసు ఒప్పదు. దీపారాధన ఏదో గిల్టీ ఫీలింగ్. హ్మ్. అలాగే వాడు దేవుణ్ణి నమ్మేవాడు లేడనుకుందాం, నమ్మడు, దీపారాధన చేయడు, ఏమి చేయడు, ఆయనకు మంచి ఫలితాలు చెడు ఫలితాలు వాళ్ళకి కూడా ఉంటాయి. హ్మ్. దాట్ ఆల్ దట్ డిపెండ్స్ ఆన్ యువర్ బిలీఫ్. దీపారాధన చేస్తేనే మంచిది అని నీ మనసు నీకు చెప్పినప్పుడు మీరు దీపారాధన చేయకపోతే ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. హ్మ్. దీపారాధన, దేవుని నమ్మటం అనవసరము అని మీకు అనిపించినప్పుడు అటువంటిది ఏదన్నా చేయవలసి వస్తే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. రెండు విరుద్ధమైన విషయాలు. సో ఇట్ ఇస్ వెరీ కామన్ థింగ్. మనకు ఎంతోమంది మహామహులు ఉన్నారు, దేశాలను వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మన దేశంలో. వాళ్ళేమి రోజు దీపారాధన చేసి, నైవేద్య సమర్పణ చేసి, 10 శ్లోకాలు చదివి, పూజలకి 2 గంటలు, గంట సేపు అట్లా కేటాయించిన వాళ్ళ వీళ్ళందరూ. నాకు తెలిసి ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. ఆయన ఒక ప్రైవేట్ బ్యాంక్స్ ఒక 30-40 ఉన్నాయి దేశమంతా ఆయనకి. ఆ బ్యాంక్ పేరు నేను చెప్పటం లేదు. వాళ్ళ ఇల్లు అక్కడ రాజస్థాన్లో ఎక్కడో ఉంటుంది. వాళ్ళకు ఒక సమస్య ఎదురైనప్పుడు వాళ్ళ ఇంటి వాస్తు చూడటానికి నన్ను అక్కడికి ఇన్వైట్ చేశాను. నేను వెళ్ళి చూశాను. ఆయన ఎన్ని వందల వేల కోట్ల రెప్యుటేషన్ వాళ్ళది దేశం అంతా. అంత పెద్ద బ్యాంకు, ప్రైవేట్ బ్యాంక్. ఆయనకు సమస్య ఉంది, ఇంత చెట్టుకంత గాలి. వెళ్ళినప్పుడు ఆయన ఈ దీపారాధన ఇదంతా ఏమి చేయడు ఆయన. మరి అన్ని కోట్లు అవన్నీ ఎట్లా వచ్చాయి? దీపారాధన చేస్తేనే వస్తాయి అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నా. కానీ ఆయన ఏం చేస్తారంటే ఆయనకు వెళ్ళి దీపారాధన చేసి అంతంతసేపు కూర్చునే టైం ఉండదు. ఆయన ఇంటికి ఈశాన్యంలో పూజకి సంబంధించిన విగ్రహాలు అంత ఏర్పాటు అంతా చేసుకున్నాడు. ఆ గది లోపలికి వీళ్ళు ఇంట్లో ఉంటారు, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ పొద్దున ఒక పూజారి వస్తాడు, పొద్దున 5 గంటలకి. 5 గంటలకు వీళ్ళు నిద్రలు కూడా లేవరు. ఆ ఈశాన్యం గదిలో నుంచి ఆయన వచ్చేసి అక్కడ పటాలన్నీ క్లీన్ చేసి ఏ విధంగా పూజా కార్యక్రమాలు, నైవేద్యం కార్యక్రమాలు ఏమి చేయాలో అంతా చేసేసి వెళ్ళిపోతాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో కూడా వీళ్ళకి తెలియదు. పొద్దున అంతా రెడీ అయిన తర్వాత ఒక్కసారి ఆ గదిలోకి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకొని ఈయన పని మీద ఈయన వెళ్ళిపోతాడు. సో ఈ ఆర్గనైజ్డ్ వే ఈయన చేయడు. కానీ అక్కడ జరగవలసిన విధులు మాత్రం జరిగేలాగా జాగ్రత్త తీసుకున్నాడు. సో మరి వందల వేల కోట్ల రెప్యుటేషన్ వాళ్ళది. నేను ఆశ్చర్యపోయాను. అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ అట్లా ఉంటుంది. వీళ్ళు చేయరు, వీళ్ళకి చేయటం చేత కాదు, వీళ్ళకి తెలుసు. బట్ ఆ కార్యక్రమం మాత్రం జరిగేటట్టు చర్య తీసుకున్నారు. ఇట్లా ఉంటుంది. ఒక దేశానికి సంబంధించిన ప్రధాని కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వీటినన్నింటిని విశ్వసిస్తున్నప్పుడు పివి నరసింహారావు లాంటి వాళ్ళు కూడా పూజల కోసం సమయం ఎప్పుడు కేటాయించలేదు. ఆయన బయటకు వచ్చేసి అక్కడ వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది, దానికి దండం పెట్టుకొని వెళ్ళిపోవటమే ఆయన పని. ఆ పూజలు చేసే వాళ్ళు ఎవరో చేస్తూ ఉంటారు. అక్కడ కూర్చొని గంటలు గంటలు ఒక దేశ ప్రధాని ఒక కార్యక్రమంలో ప్రతిరోజు కూర్చొని గంట సేపు పూజ చేస్తున్నాడంటే ఎంత సమయం అది ఆయనకి.
అది చేసే వాళ్ళని ఏర్పాటు చేస్తారు, వీళ్ళు వెళ్ళి దండం పెట్టుకొని వస్తారు. ఒకవేళ పూజాధికమైనటువంటి కార్యక్రమాల్లో మొన్న అయోధ్య పూజ చూశారు కదా మీరు, అటువంటివి ఏమన్నా చేయవలసి వస్తే పూర్తి సమయం కేటాయిస్తారు, అయిపోయింది. ఎంత సమయం కేటాయించాలో పర్ఫెక్ట్గా అంత సమయం కేటాయించి వాళ్ళు చేయవలసినటువంటి విధి నిర్వహణలు అన్నీ చేసేసి అక్కడ మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళ రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోతారు. ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో మనం పూజ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ఏమవుతుందంటే మన ఇంట్లో చూస్తాం, పెద్దవాళ్ళు పూజ చేస్తారు సమయం కేటాయించి, ఈ పిల్లలు గబగబా తయారైపోయి ఎవరు ఆఫీస్ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతుంటారు, పోతూ ఒకసారి ఇట్లా దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. కానీ వీళ్ళందరి కోసము వీళ్ళ ఇంటి పెద్ద పూజ చేస్తూ ఉంటాడు. కావాల్సిన నైవేద్య సమర్పణలు చేయటం, కావాల్సిన స్తోత్రాలు చదవటము, ఎంతసేపు ఏ విధంగా పుష్పాలంకరణలు, దీపారాధన, ఇవన్నీ ఏమేం చేయాలో అన్నీ ఆయన చేస్తారు. ఆయన కానీ వాళ్ళ తల్లి కానీ వాళ్ళ తాత కానీ ఒకరు ఇవన్నీ చేస్తుంటారు. వీళ్ళందరినీ కవచంలాగా కాపాడుతూ ఉంటుంది అది. వీళ్ళు అనుకుంటారు మాకేం నమ్మకాలు లేవు, మేము పూజలన్నీ ఏం చేయము, ఊరికే దండం పెట్టుకొని వెళ్ళిపోతాం, అది కూడా వీళ్ళ బాధ భరించలేక దండం పెట్టుకొని వెళ్ళిపోతాము. కానీ మీకోసం వీళ్ళు ఇంత కష్టపడి ఒక కవచాన్ని ఏర్పాటు చేస్తుంటారు. దానివల్ల వీళ్ళందరూ రక్షింపబడుతూ ఉంటారు. అది వీళ్ళు పెద్ద అయిన తర్వాత, వీళ్ళ పిల్లలు పెద్ద అయిన తర్వాత కానీ వీళ్ళకి అర్థం కాదు. సో ఇట్లా ఎవరో ఒకరు ఇంట్లో చేస్తుంటారమ్మా, దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పూజలు చేయని వాళ్ళు కూడా ఏర్పాట్లు చేస్తారు. అసలు నమ్మకమే లేదు, చేయరనుకోండి, దట్ ఈస్ అప్ టు దెమ్. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు.